దేవుని నామమునకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, వృద్ధులను గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెంటని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజంగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను మీరు గౌరవించాలి. చిన్నపిల్లల్లా చూడాలి. వాళ్ళ శరీరం కురింగిపోతూ ఉండగా, బలహీనలు అయిపోతూ ఉండగా వారు చిన్నపిల్లలు అయిపోతారు. చిన్నపిల్లల మనస్తత్వానికి వస్తారు కనుక వాళ్ళని గద్దింపకూడదు, వాళ్ళని కోపం చేయకూడదు. ఎలా చెప్పాలట? నెమ్మదిగా చెప్పాలి. తల్లిదండ్రులుగా భావించాలి వృద్ధులను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అన్నదమ్ములని యవనస్తులను పిలవాలి. చూడండి, అన్నదమ్ములని యవనస్తులను పిలవాలి. మరి తల్లులని వృద్ధ స్త్రీలను పిలవాలి. వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలను ఏమని పిలవాలి? అమ్మా అని పిలవాలి. తల్లులుగా భావించాలి. అదే అక్క చెల్లెంటని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను పిలవాలి. యవనంలో ఉన్నటువంటి స్త్రీలను ఏమని పిలవాలి?